లో ఈసారి మహానాడికి లాస్ట్ టైం ఇంతకుముందు జరిగిన మహానాడులకి విధానాల రూపకల్పనలో ఉన్న చిన్నపాటి తేడా ఏంటంటే ఈసారి తీర్మానాలు దాదాపు ఒక 15 రోజుల ముందు నుంచే తీర్మాన కమిటీలో నేను కూడా ఉన్నాను. సో దానికి దాదాపు రాత్రి 12 దాకా 3-4 సార్లు జూమ్ కాన్ఫరెన్స్ జరిగాయి, సాయంత్రం జరిగాయి. దాదాపు కనీసం 10-12 మీటింగులు ఇక్కడే విజయవాడలో ఈ తీర్మానాల కోసం జరిగాయి. సో ఈసారి తీర్మానాలని ఒక 6 మన యొక్క మూల సిద్ధాంతాలను బేస్ చేసుకొని 6 వర్గాలుగా దాన్ని విభజించి మొత్తం తీర్మానాలని 6 వర్గాల్లోకి గ్రూపింగ్ చేశామన్నమాట. స్త్రీ శక్తి కావచ్చు, యోగలం కావచ్చు, రైతులు కావచ్చు, దాని పేదరిక ఇది కావచ్చు, దాన్ని తెలుగు జాతి కావచ్చు, ప్లస్ ఫైనల్గా మన యొక్క దాని రాష్ట్రం యొక్క అభివృద్ధి కావచ్చు. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ పూర్తిగా మేము చేసి మహానాడులో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మొదటి రోజు మీరు బాగా గమనిస్తే ఎంటైర్ ఫస్ట్ డే ఏ రకమైన పొలిటికల్ ఇష్యూస్ లేవు. ఈ థీమ్స్ గురించే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ దాదాపు 16-17 తీర్మానాలు అనుకుంటాను ఆ రోజు. సో మేము ఫస్ట్ రోజు అంతా అసలు పాలిటిక్స్ మాట్లాడలేదు. కేవలం పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి, పార్టీని గైడ్ చేయబోయే మూల సిద్ధాంతాలు ఏంటి, ఇది ప్రజలకు మేము దాన్ని తీసుకుపోవడం దాన్ని ట్రై చేస్తాం. సెకండ్ రోజు మన యొక్క రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏమి చేస్తే నెక్స్ట్ నుంచి మనం మంచి పరిపాలన ఇవ్వగలము, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే ఇచ్చాం. మూడో రోజు ఈ రెండింటినీ బేస్ చేసుకొని, ఫస్ట్ రోజు మహానాడు, సెకండ్ రోజు ఇది బేస్ చేసుకొని మూడో రోజు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా చెప్పాం, బాబు నువ్వు దోచేసింది చాలు, ఇక నువ్వు దోచలేవు, కేవలం దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చే నీలాంటి వాళ్ళు రాష్ట్రానికి అరిష్టం, రాష్ట్రానికి పనికిరారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరాలంటే 2047 విజన్గా మనం ముందుకు పోవాలి. ఆ విజన్లో ఏమేమి ఉండాలి, ఇలాంటి విజన్లో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆలోచించారో, చూశారో, చదివారో నాకైతే తెలియదు, కానీ ఆయన ఎప్పుడు మాట్లాడారు. సో ఇట్లాంటి విజన్ ఒకటి పెట్టుకున్నాం. సో ఈ దీంట్లో ఖచ్చితంగా సార్. సో ఆయన ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ని లాజిస్టిక్స్ హబ్ చేయాలా, లేకపోతే క్వాంటమ్ దాని కంప్యూటింగ్ గురించి మాట్లాడాలా, ఇట్లాంటి మాటలు ఎప్పుడన్నా అసలు మాట్లాడారా, డ్రోన్స్ గురించి ఎప్పుడన్నా తెలుసా ఆయనకు అసలు. సో ఇట్లాంటి ఇష్యూస్లో ఈ బేస్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాం, ఆర్థిక ఉగ్రవాది అని 2004 నుంచి 2014 దాకా ఏ విధంగా జరిగిందో, 2004 నుంచి 2009 దాకా రాజశేఖర్ హయాంలో ఏ విధంగా జరిగిందో, ఎంతమంది జైల్లోకి వెళ్ళారో, ఇంకా ఇప్పటికీ పోతున్నారో, మొన్న ఆయన దాని గాలి జనార్దన్ రెడ్డి గారు వెళ్ళారు. సో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా చేసి మీ నాన్నగారు చేసింది, ఆ తర్వాత 2019 నుంచి 10 సంవత్సరాల తర్వాత నువ్వు చేసింది, ఈ 5 సంవత్సరాలు ఈ ఆర్థిక విధ్వంసం ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు. సో ఇవి ఇంకా జరగవు, ఈ వైకుంఠపాళి వద్దు, కంటిన్యూటీ ఇవ్వండి అని ప్రజలకు స్పష్టంగా మా యొక్క దాన్ని ఏమంటా తెలియపరచాం. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఏదో 5 ఏళ్ళ వాళ్ళకి 5 ఏళ్ళ వేలకి ఇస్తే నష్టపోయేది మీరే. సో గత 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారో ప్రతి ఒక్కరికి తెలుసు. అంత కసిగా మీరు ఓడించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్కి ఓటేస్తే మన మీద మనం దుమ్మేసుకున్నట్టే. సో ఈ లెవెల్లో మేము ఖచ్చితంగా ప్రజలకు చెప్పాం. సో డబ్బులు దోచేసింది మాట వాస్తవం. మా మీద అధికారానికి వచ్చిన కొత్తల్లో ఒక చిన్న దాన్ని ఏమంటారు అపప్రద వచ్చింది, ఏమని చర్యలు తీసుకోవట్లేదు అని. లేదు, చర్యలు మేము ఖచ్చితంగా తీసుకోవాలని ఫస్ట్ నుంచి ఉంది, ఎందుకంటే రెడ్ బుక్లో పెట్టాము. కాకపోతే ఎవరు ఏంటి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి, ఛార్జ్షీట్ ఫైల్ చేసి, పూర్తిగా దాన్ని పరిశోధించి అంతేగాని అందరికీ శిక్షలు అయితే పడ్డం ఖాయమని లోకేష్ కూడా ఇంకోసారి స్పష్టం చేశాం సార్. అంతేగాని ఎగ్జాక్ట్లీ సార్, అంతేగాని కొల్లి రఘురామరెడ్డి లాంటి పోలీస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు యాత్రలో ఉంటే బస్ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు అరెస్ట్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఎక్కడ అంటే అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారంట. ఇదేం పోలీసింగ్ అది? సో అట్లాంటి పోలీసింగులు చేసి అట్లా కార్యకర్తలను వేధించారు. ఎవరిని క్వశ్చన్ చేసిన దానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని వేధించారు, బూతులు తిట్టారు, మమ్మల్ని అలవి కాని బూతులు తిట్టారు. అసలు సభ్య సమాజం ఎవరు, మనం చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కూడా మనం అన్ని బూతులు ఎప్పుడు మాట్లాడుకుంటాం, అట్లాంటి బూతులు తిట్టారు. ఏమి ఆనందం, ఏమి సునకానందము. వాళ్ళందరూ ఇవాళ ఎక్కడ ఉన్నారు? అందరూ జైల్లో ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుని వంశీ ఎక్కడ ఉన్నారు?
ఇంకా ఉన్నారు లైన్లో. అందుకని ప్రతి ఒక్కరిని ఎవరిని ఇంకా చాలా మంది ఉన్నారులే. అన్న ఒక్కొక్కళ్ళు వంతు స్పష్టంగా లోకేష్ గారు ఒక్కొక్కళ్ళు వంతు కావచ్చు, వస్తుంది చంద్రబాబు అనుకుంటా. గారు రైట్. కావచ్చు, భాను ఉన్నారు. లైన్లో చాలా మంది క్యూలో ఉన్నారు. అవును భాను గారు, ఖచ్చితంగా చాలా మంది క్యూలో. సో మేము చాలా స్పష్టంగా చెప్పాము, ఆర్థిక ఉగ్రవాదన మేము ఒప్పుకోము.